మనకి స్వాగతం. ఒకళ్ళే ఉన్నప్పుడు ఏ వంట చేసుకోవాలో అర్థం కావట్లేదా? అయితే ఈ సింపుల్ ఎగ్ బ్రింజాల్ కర్రీ రెసిపీ ట్రై చేయండి. దీనికి కావాల్సింది ముందుగా 2 ఉల్లిపాయలు సన్నగా తురుముకోండి. తర్వాత ఈ వంటకి నేను యూజ్ చేసేది ఏఎంసి గిన్నె. ఇందులో బేసిక్గా తక్కువ ఆయిల్ పడటం వల్ల కొలెస్ట్రాల్ ఇలాంటివి రోగాలు రాకుండా ఉంటాయి. సో ముందుగా గిన్నె పెట్టుకొని దానిలో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. దాని తర్వాత 4 లవంగాలు, ఒక దాల్చిన చెక్క, ఒక బిర్యానీ ఆకు, షాజీరా, మసాలా స్మెల్ వచ్చేంత వరకు వేయించండి. తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్న ఆనియన్స్ని దానిలో వేసుకొని అవి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించండి. బాయిల్ చేసిన షెల్ పూర్తిగా తీసుకొని తర్వాత ఒక ఫోక్ స్పూన్ తీసుకొని దాంతో చూపించినట్టు ఆ ఎగ్కి 4 సైడ్స్ పోక్ చేయండి. దానివల్ల ఏమవుతుందంటే మనము వేసే స్పైసెస్ కానీ చిల్లీ పౌడర్ కానీ అన్నీ ఆ ఎగ్కి పడుతుంది. ఇందులో 1 టేబుల్ స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ పసుపు అండ్ ఇవి బాగా కలిపిన తర్వాత రెండు చిల్లీస్ తీసుకొని దాన్ని సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. మీకు ఒకవేళ నిజంగా స్పైసీ తినాలనిపిస్తే ఇక్కడ మీరు 4 చిల్లీస్ వేసుకోవచ్చు. వంకాయని తీసుకొని దాన్ని సులువైనంత వరకు సన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. మరి ఎగ్స్ని డైరెక్ట్గా వేయలేం కదా, సో ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకొని కొద్దిగా కారం, పసుపు వేసుకొని బాయిల్డ్ ఎగ్స్ తీసుకొని అందులో డంప్ చేసుకొని ఒక 2-3 నిమిషాల పాటు ఆ కారం, పసుపు పట్టేలాగా వేయించుకోండి. గుడ్లు వేగిన తర్వాత దాన్ని పక్కన పెట్టి ముందుగా మనం కలుపుతున్న ఉల్లిపాయల దానిలో ఆనియన్ పౌడర్ అండ్ అలానే గార్లిక్ పౌడర్
సరిపడినంత వేసుకొని బాగా కలుపుకోండి. దాని తర్వాత మనం ముందుగా తురుముకున్న వంకాయల్ని ఇందులో వేయండి. బాగా కలుపుకుంటూ ఈ టైంలో సరిపడినంత ఉప్పు, కొంచెం నీళ్లు వేసుకొని మూత పెట్టి ఒక 10 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో వేయించండి. పాన్ ఫ్రై చేసిన ఎగ్స్ని కూడా ఇందులో వేసుకొని ఇంకొక 5 మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో కుక్ అవ్వనివ్వండి. అంతే, ఎంతో రుచికరమైన వంకాయ గుడ్డు కూర రెడీ అయిపోయింది. దీన్ని ప్లేట్లో వేసుకొని శుభ్రంగా తినడమే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలాంటి వీడియోస్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.